రామపురం అనే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములున్నారు. వారి తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికీ ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, ఒక కంబలి ఇచ్చి వాటిని ఇద్దరూ సరిసమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు. ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు, అన్నేమో గడుసువాడు. తన తమ్ముడితో, నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబలి ఇచ్చాడు కదా, వాటిని ముక్కలు చేయకూడదు, కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం. చెట్టు మొదలు భాగం నీకు, పై కొమ్మల భాగం నాకు, అట్లాగే ఆవు ముందు భాగం నీకు, వెనుక భాగం నాకు. ఇక కంబలిని పగలంతా నువ్వు వాడుకో, రాత్రికి నాకు ఇచ్చే అన్నాడు. అందులోని కపటం తెలియక సరేనన్నాడు తమ్ముడు. రోజు తమ్ముడు చెట్టు మొదలకు నీళ్లు పోసేవాడు, ఆవుకు మేత కుడితి పెట్టేవాడు, చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లు అన్న తీసుకునేవాడు, ఆవు పాలు కూడా అన్నే పితుక్కునేవాడు. కంబలి మాటకు వస్తే పగలు దాన్ని అవసరం ఉండదు, కనుక తమ్ముడు దానిని ఎండలో వేసి దులిపి మడత పెట్టేవాడు. అన్న చక్కగా రాత్రిపూట దానిని కప్పుకునేవాడు. ఇట్లా కొంతకాలం గడిచిన తరువాత తమ్ముడికి పెళ్లి అయింది. అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించింది. భర్తతో ఒక మాట చెప్పి ఆ విధంగా చెయ్యమన్నది. భార్య మాట ప్రకారం తమ్ముడు ఒక గొడ్డలి తెచ్చి దానితో చెట్టు మొదలు నరకబోయాడు. అన్న కంగారు పడి అడ్డు వచ్చి ఇదేం పని అని మందలించాడు. ఈ చెట్టు మొదలు నాది కదా, నా ఇష్టం అన్నాడు తమ్ముడు. మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది, అలా చెయ్యకు, ఇక నుంచి కాసే పండ్లు చెరి సగం తీసుకుందాం అన్నాడు అన్న. అన్న పాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వేయక పోగా ఒక కర్ర తీసుకొని ఆవు మొట్టె మీద కొట్టసాగాడు. పాలివ్వకుండా ఆవు అన్నని తన్నింది. అదేమిటి అని అన్న అడిగితే, ఆవు ముందు భాగం నాది కదా, నా ఇష్టం అని బదులు చెప్పాడు. అన్న అప్పుడు, ఇక మీదట ఇద్దరము ఆవును మేపుదాం, పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు. ఆ మరునాడు తమ్ముడు కంబలిని పగటిపూట నీటిలో తడిపి ఆ తడిపిన కంబలిని సాయంత్రం అన్నకు ఇచ్చాడు. అన్న దానిని ఉపయోగించుకోలేక పోయాడు. దానితో అన్నకు బుద్ధి వచ్చి తన తప్పు క్షమించమని తమ్ముణ్ణి బతిమాలాడు. ఆ తరువాత అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు. ఈ కథలోని నీతి: అమాయకులను ఏనాడు మోసం చేయకూడదు.